Hi guys, welcome to Bommalata. This is Ajay Vegesna. So I came up with a new program for Bommalata, that is Bommalata mentorship program. సో యూజువల్గా నాకు చాలామంది మెసేజ్ చేస్తుంటారు ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ, అన్న మేము ఒక షార్ట్ ఫిలిం తీసాం, మాకు ఒక జడ్జ్మెంట్ కావాలి, లేదంటే ఒక షార్ట్ స్టోరీ రాసుకున్నాం, వీ డోంట్ నో హౌ ఇట్ ఈజ్, వీ నీడ్ సమ్ జడ్జ్మెంట్ రిగార్డింగ్ దిస్ అని. సో ఇలా చాలామంది మెసేజ్ చేస్తుంటారు, బట్ ఇంతవరకు ఐ ఆమ్ అనేబుల్ టు క్యాటర్ ఆర్ హెల్ప్ దోస్ పీపుల్ because I have my own time constraints and all that. So Bommalata mentorship program ద్వారా I want to resolve all these things now. So ఇప్పటిదాకా ఇంటర్వ్యూస్ ద్వారా అలాగే క్రాఫ్ట్ బైట్స్ ద్వారా I have come a bit closer to you. సో ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ వర్చువల్గా నన్ను కలిసే అవకాశం ఇందులో ఉంది. సో ఇట్ కెన్ బీ వేరియస్ వేస్. ఒకటి ఏంటంటే, మీరు ఏదన్నా మీ పర్టికులర్ షార్ట్ ఫిలిం ఉంది, ఆ షార్ట్ ఫిలింకి జడ్జ్మెంట్ కావాలి, ఓకే, ఆర్ మేబీ యూ హ్యావ్ రిటన్ ఎ స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్కి జడ్జ్మెంట్ కావాలి, ఆర్ మేబీ మీ దగ్గర ఒక ఐడియా ఉంది, బట్ యూ డోంట్ నో వెదర్ దట్ ఐడియా హ్యాస్ ద పొటెన్షియల్ టు బీ ఎ ఫీచర్ ఆర్ టు బీ ఏ వెబ్ సిరీస్. సో ఇలాంటి కన్ఫ్యూజన్లో చాలామంది ఉంటారు. సో అలాంటి డౌట్స్ ఉన్నా, అలాగే ఎజ్యూమ్ దట్ మీ కథ కొంతవరకు రాశారు, కానీ మధ్యలో అంటే యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3లో యాక్ట్ 2లో స్టక్ అయిపోయారు ఏదో ఒక విషయం దగ్గర, అది రిజాల్వ్ అవ్వట్లేదు. అలాంటప్పుడు, లేదా మీ కథ అంతా రాసుకున్నారు కానీ ఎండింగ్ క్లైమాక్స్ రావట్లేదు, ఆర్ క్లైమాక్స్ రాసుకున్నారు కానీ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద క్లైమాక్స్, ఇలాంటి సిచ్యువేషన్స్ కానీ. సో ఇట్ కెన్ బీ స్టార్టింగ్ ఫ్రమ్ ఐడియా టు కంప్లీషన్, మధ్యలో ఎక్కడ స్టక్ అయినా, లేదా ఐ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ స్టోరీ బట్ ఐఎమ్ అనేబుల్ టు గెట్ ఐడియాస్, నాకు ఐడియాస్ రావట్లేదు, ఐడియాస్ కొత్త జనరేట్ చేయాలంటే ఎలాగా, ఇలాంటి క్వశ్చన్స్ కానీ. సో ఇలాంటి ఏమున్నా యూ కెన్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ మీ త్రూ దిస్ ప్రోగ్రామ్, త్రూ మెంటర్షిప్ ప్రోగ్రామ్. అలాగే కెరియర్ గైడెన్స్. చాలామంది ఐటీ సెగ్మెంట్లో ఉంటారు, లేదా వేరే జాబ్స్ చేసుకుంటారు, కానీ సినిమా ఇండస్ట్రీ అంటే ఒక ఫ్యాసినేషన్ ఉంటుంది, బట్ దే డోంట్ నో ద వే టు ఎంటర్ ఇన్ టు ద ఇండస్ట్రీ. అలాంటి వారికి కెరియర్ గైడెన్స్, యూ కెన్ ఇంటరాక్ట్, ఒక హాఫ్ అన్ అవర్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ మీ అండ్ you can understand how the industry works, how you can enter into the industry, after entering into the industry how you can establish your own network. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే కొంతమంది ఫియర్ అనేది చాలామందికి ఉంటుంది, అంటే 0 నుంచి 1కి రావటానికి. 0 అంటే సమ్ అన్నోన్ పర్సన్గా ఉండి, 1 అంటే కొంచెం మీకంటూ మీకు ఒక పేరు తెచ్చుకోవటం అనేది 1 అనుకుంటే, ఈ 0 to 1 అనే జర్నీ చాలా కష్టమైన జర్నీ. సో ఈ జర్నీని అచీవ్ చేయాలంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ ఫియర్. సో ఫియర్ రిగార్డింగ్ ద క్రాఫ్ట్, ఫియర్ రిగార్డింగ్ దేర్ స్కిల్ సెట్, ఫియర్ రిగార్డింగ్ హౌ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్, హౌ టు మెయింటైన్ ఎ గుడ్ రిలేషన్షిప్ వన్స్ యూ ఎంటర్ ఇన్ టు ద ఇండస్ట్రీ. ఇలా చాలామందికి చాలా భయాలు, చాలా అపోహలు, చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్స్ ఉన్నాయి. సో ఇలాంటి భయాల్ని అధిగమించాలంటే యూ నీడ్ ప్రాపర్ గైడెన్స్. సో బొమ్మలాట కెన్ ఆఫర్ దట్ టు యూ. ఇప్పుడు సపోజ్ చాలామంది దే ఆర్ జస్ట్ లైక్ అ బటర్ఫ్లై స్టక్ ఇన్ ఎ విండో. సో ఆ సీతాకోకచిలక్కి ఆ అద్దంలోంచి అవతల ప్రకృతి కనిపిస్తూ ఉంటుంది, కానీ వెళ్ళలేకపోతుంది. వెళ్ళే ప్రయత్నం చేస్తుంది, కానీ ఆ ఇన్విజిబుల్ వాల్ ఒకటి ఉంది, ఆ విండో పెయిన్ ఉంది అనేది దాని అవగాహనలోకి రాదు. జస్ట్ లైక్ ఇప్పుడు మనకి సినిమా ప్రపంచం కనిపిస్తుంది, సినిమా పీపుల్ కనిపిస్తారు, కానీ ఎంటరింగ్ ఇట్ ఈజ్ వెరీ టఫ్ అనమాట బికాస్ ఆఫ్ దిస్ ఇన్విజిబుల్ వాల్. సో ఇలాంటి సమయంలో 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, ఆ బటర్ఫ్లైకి అదృష్టం అన్నా ఉండాలి,
విచ్ ఈజ్ ఎ వెరీ రేర్ ఫినామినా. అంటే 10,000 మందిలో ఎవరికో ఒకటి ఓ లాటరీ తగులుతుంది. సో అలాంటి అదృష్టం అయినా ఉండాలి, లేదు గైడెన్స్ అయినా అయి ఉండాలి. అంటే ఎవరో ఒకళ్ళు దాన్ని గైడ్ చేసి పట్టుకుని బయటకి ప్రకృతిలోకి వదలటం అనేది జరుగుతుంది. సో అది. సో ఫస్ట్ విషయం లక్ అనేది మన చేతుల్లో లేదు, కానీ గైడెన్స్ అనేది ఇట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో త్రూ మెంటర్షిప్ జరిగేది అదే. మీ జాబ్ని వదలకుండా ప్యారలల్గా స్కిల్ సెట్ అనేది ఎలా పెంచుకోవాలి, క్రాఫ్ట్ని పెంచుకుంటూ సినిమాకి ఇంకా ఎంత దగ్గర అవ్వచ్చు, ఎలా దగ్గర అవ్వచ్చు అనే గైడెన్స్ అనేది యూజువల్లీ చాలామందికి దొరకదు. సో దట్ ఈస్ ద కోర్ పర్పస్ ఆఫ్ దిస్ బొమ్మలాట మెంటర్షిప్ ప్రోగ్రామ్. సో ఇందులో యాజ్ ఎ మెంటర్ ఐ కెన్ గైడ్ యూ హౌ యూ కెన్ ఎస్టాబ్లిష్ దీస్ స్కిల్స్. ఆ స్కిల్స్ని పెంపొందించుకుంటూ ఒక్కొక్క అడుగు మీరు మీ డ్రీమ్కి దగ్గర అయ్యేలా చేసే ప్రోగ్రామ్ బొమ్మలాట మెంటర్షిప్. చాలామందికి ఇంకో డౌట్ ఉంటుంది, అసలు హౌ టు అండర్స్టాండ్ సినిమా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. అంటే ఒక సినిమాని అర్థం చేసుకోవాలంటే, దాన్ని అనలైజ్ చేయాలంటే మనం చూసే కోణం వేరేగా ఉండాలి. చూసే యాంగిల్ మారినప్పుడే ద కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ యూ విల్ గెట్ ఫ్రమ్ సినిమా ఈజ్ డిఫరెంట్ అనమాట. సో ఇలాంటి సెగ్మెంట్ మీద కూడా ఐ విల్ టేక్ పర్టికులర్ ప్రైవేట్ సెషన్ ఇఫ్ ఎనీబడి ఆఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. అలాగే ఒకసారి ఓన్లీ నెట్వర్క్ బిల్డింగ్ చాలామందికి అవకాశాలు రాకపోవడానికి కారణం దే ఆర్ అనేబుల్ టు బిల్డ్ దేర్ నెట్వర్క్. వాళ్ళు ఏడీగా జాయిన్ అవ్వాలన్నా కూడా చాలా టఫ్ అయిపోతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు నెట్వర్క్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, హౌ దే కెన్ కమ్ క్లోజర్ టు ద సినిమా అండ్ ద ఇండస్ట్రీ. సో ఇలాంటి రిలేటెడ్ టాపిక్స్ అయి ఉండొచ్చు. అలాగే కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. మేబీ ఒక సినిమా చూశారు, ఆ సినిమాలో కొన్ని డౌట్స్ ఉన్నాయి. వై దిస్ క్యారెక్టర్ బిహేవ్ లైక్ దిస్, ఐ వాంట్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ ఏ బెటర్ వే. లేదా వాళ్ళు రాసుకునే దాంట్లో కొన్ని డౌట్స్ ఉంటాయి. సో ఈ క్రాఫ్ట్ బిల్డింగే కాదు, ఈ పర్టికులర్ డౌట్స్ని ఒక డౌట్ బస్టర్ వాటిని ఛేదించడానికి ఒక సెగ్మెంట్ వీ కెన్ హ్యావ్ ఎ ప్రైవేట్ సెషన్ అండ్ వీ కెన్ అండర్స్టాండ్ సినిమా బెటర్ ఇన్ దట్ వే ఆల్సో. సో ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలంటే మీ పర్టికులర్ రిక్వైర్మెంట్ని యూ హ్యావ్ టు మెయిల్ మీ bommalata121@gmail.com. ఈ పర్టికులర్ బొమ్మలాట ఈమెయిల్ అడ్రస్కి మెయిల్ చేయండి. మెయిల్ చేసినప్పుడు మీరు సబ్జెక్ట్ లైన్లో మెయిన్ క్యాపిటల్స్తో మెంటర్షిప్ అని టైప్ చేసి ఒక డాష్ పెట్టి మెంటర్షిప్, మీది షార్ట్ ఫిల్మ్ రిక్వైర్మెంట్ అయితే షార్ట్ ఫిల్మ్ అని రాసి ఆ షార్ట్ ఫిల్మ్ డ్యూరేషన్ కూడా సబ్జెక్ట్ లైన్లో ఇండికేట్ చేయండి. అలాగే సపోజ్ మీకు కెరియర్ గైడెన్స్ అనుకోండి, మెంటర్షిప్ డాష్ కెరియర్ గైడెన్స్ అని చెప్పి. లేదు మీకు క్రాఫ్ట్ బిల్డింగ్ మీద కావాలి, క్రాఫ్ట్ బిల్డింగ్ కెన్ బి, ఇప్పుడు సపోజ్ నాకు చాలా టాపిక్స్ అర్థమైనాయి కానీ క్యారెక్టర్ ఆర్క్ అంటే అర్థం కావట్లేదు, క్యారెక్టర్ ఆర్క్ని ఇంకా బెటర్ ఎలా అర్థం చేసుకోవాలి, లేదు నాకు ప్లాట్ బాగానే ఉంది కానీ సబ్ ప్లాట్స్ దగ్గర నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, ఐ వాంట్ టు లెర్న్ మోర్ అబౌట్ సబ్ ప్లాట్స్ అనుకుంటే మెంటర్షిప్ అని సబ్జెక్ట్ లైన్లో పెట్టి క్రాఫ్ట్ బిల్డింగ్ అని నెక్స్ట్ రాసి ఏ పర్టికులర్ టాపిక్ మీకు కావాలో అది కూడా రాయండి. సో ఎగ్జాంపుల్కి మెంటర్షిప్, క్రాఫ్ట్ బిల్డింగ్, క్యారెక్టర్ ఆర్క్స్, అలాగే లేదంటే మీకు సబ్ ప్లాట్స్ అయితే సబ్ ప్లాట్స్, ఇలాగ. సో పర్టికులర్గా రైటింగ్లో ఈ పర్టికులర్ సెగ్మెంట్ అనేదాన్ని మెన్షన్ చేయండి. అలాగే సపోజ్ క్రాఫ్ట్ కానీ సినిమా కానీ వీటికి సంబంధించి కాకుండా ఓన్లీ యూ నీడ్ సమ్ కౌన్సిలింగ్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ కెరియర్. సో అన్న నాకు అసలు సినిమా అంటే ఇష్టం కానీ నాకు స్టెప్స్ ఎలా తీసుకోవాలో తెలీదు, నేను పర్టికులర్ జాబ్లో ఉన్నాను కానీ ఎలా తీసుకోవాలి, ఇలాంటివి కూడా మెంటర్షిప్ అని మెన్షన్ చేసి అందులో కెరియర్ బిల్డింగ్ అని రాసి జనరిక్ అని పెట్టండి. సో ఈ సబ్జెక్ట్ లైన్లో క్లియర్గా రాయండి సో దట్ మై టీమ్ కెన్ సెగ్రిగేట్ దీస్ థింగ్స్. ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ అండ్ మీ టు గెట్ ఇన్ టచ్ విత్ యూ. And this is a paid service.
సో పర్టికులర్గా ఒక ఫిగర్ అంటూ ఒకదానికి లేదు, ఒక సెగ్మెంట్కి. సో మీ రిక్వైర్మెంట్ మీరు మెయిల్ ద్వారా పోస్ట్ చేసి చెప్తే ఈచ్ పర్టికులర్ రిక్వైర్మెంట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ప్రైస్ సెగ్మెంట్ అనమాట. సో షార్ట్ ఫిలిం ఒకరిది 1 minute ఉండొచ్చు, ఒకళ్ళు 20 minutes ఉండొచ్చు, ఇంకొకరిది 1 hour ఉండొచ్చు. సో ఇలా ఉన్నప్పుడు వీ కెనాట్ గివ్ ఏ పర్టికులర్ ఫిగర్ ఫర్ వన్ పర్టికులర్ సెగ్మెంట్ అనమాట. అలాగే స్క్రిప్ట్ జస్ట్ 1 page సినాప్సిస్ ఉండొచ్చు. కొంతమంది మొత్తం స్క్రిప్ట్లో నాకు ఈ 10 pages అనలైజ్ చేయండి అని ఉండొచ్చు. సో ఇలా చాలా వేరియేషన్స్ ఉన్నాయి అన్నమాట. సో ప్రైస్ ఈజ్ వేరియబుల్ డిపెండింగ్ ఆన్ ద వాల్యూమ్ ఆఫ్ వర్క్ అండ్ ద కైండ్ ఆఫ్ వర్క్. సో ప్రైస్ అనేది మీరు మెయిల్ చేసినప్పుడు దాని నుంచి అవర్ టీమ్ విల్ ఇంటిమేట్ యూ అబౌట్ ద ప్రైస్ అండ్ ద షెడ్యూల్ అండ్ ద మీటింగ్ అండ్ ఆల్ దట్ స్టఫ్. సో రిగార్డింగ్ ద మీటింగ్ ఎయిదర్ జూమ్ మీటింగ్లో కానీ లేదా గూగుల్ మీట్లో కానీ వీ కెన్ డైరెక్ట్లీ 1-on-1 కేవలం మీరు నేను ఫేస్ టు ఫేస్ వర్చువల్ మీటింగ్లో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్గా. మీ డౌట్స్ క్లియర్గా నన్ను అడగొచ్చు అండ్ ఐ విల్ క్లియర్ ఎవ్రీ డౌట్ రిగార్డింగ్ క్రాఫ్ట్ ఆర్ కెరియర్ ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు సినిమా. My only intention is you should die with your memories but not with your dreams. మీ డ్రీమ్స్ నేను ఏదో అవ్వాలనుకున్నాను లేదా అది చేయాలనుకున్నాను, ఎప్పటికైనా ఈ సినిమాలు తీయాలనుకున్నాను అన్న డ్రీమ్స్తో చచ్చిపోవద్దు. యూ డై విత్ మెమరీస్. సో ఒక మంచి మెమరీస్తో చనిపోవటం ఎప్పుడు గొప్ప మరణం. మీ డ్రీమ్స్తో చచ్చిపోతే ఇంకేముంది? ఏదో ఒక కోట్ ఉంది యాక్చువల్లీ, ద రిచెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్ ఈజ్ ద గ్రేవ్ యార్డ్ అంట. ఎందుకంటే అందరూ డ్రీమ్స్తో ఉంటారు అక్కడ, వాళ్ళ డ్రీమ్స్తోనే చచ్చిపోతున్నారు. అది కాదు, మీరు మెమరీస్తో చచ్చిపోండి. నీకు మంచి సినిమా తీసాను లేదా మంచి షార్ట్ ఫిల్మ్ తీసాను, ఎంత ఈవెంట్ఫుల్గా ఉంటుందో లైఫ్ ఆలోచించండి. వెన్ యూ చేజ్ యువర్ డ్రీమ్స్ అండ్ ఫాలో యువర్ ప్యాషన్. సో చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ అవుతారు కదా, యూ షుడ్ బికమ్ ఏ ప్యాషన్ప్రెన్యూర్. మీ ప్యాషన్ని పర్సీవ్ చేసి యూ చేజ్ ఇట్, అందులో వచ్చే కిక్ని ఎంజాయ్ చేయటం స్టార్ట్ చేస్తే దెన్ నో బడీ కెన్ స్టాప్ యూ. సో ఇలాంటి ప్రాసెస్లో ఎక్కడో చోట మనకి కొన్ని బాటిల్ నెక్స్ అడ్డంకులు తగులుతుంటాయి. ఇలాంటివి అధిగమించాలంటే యూ నీడ్ సర్టెన్ మెంటర్షిప్. జస్ట్ వన్ పర్టికులర్ ప్యాట్ ఆన్ ద బ్యాక్ అట్ ద రైట్ మూమెంట్ విల్ చేంజ్ యువర్ లైఫ్ ఫర్ ష్యూర్. ఇది ఆల్రెడీ బొమ్మలాట ప్రోగ్రామ్స్ ద్వారా జరుగుతుంది, మీకు కూడా తెలుసది. అచ్యుత్ రామరాజు బొమ్మలాట్లో ఒక పర్టికులర్ సెగ్మెంట్ చూసి హీ మేడ్ ఏ మూవీ, హీ బాట్ ఏ పర్టికులర్ స్క్రీన్ ప్లే బుక్, తన సినిమాయే తీసాడు ఏకంగా. అండ్ ఇలాగా బోల్డ్ ఆల్రెడీ, అంటే మీ దృష్టిలోకి రాకుండా నాకు పర్సనల్గా మెసేజెస్ చాలామంది చేస్తుంటారు, హౌ బొమ్మలాట ఇంపాక్టెడ్. సో ఈ పర్టికులర్ ప్రాసెస్లో ఇంకా మనం దగ్గరయ్యే అవకాశం ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కల్పిస్తుంది. సో హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ యూటిలైజ్ ఇట్ అండ్ హోప్ టు మీట్ యూ వెరీ సూన్ ఇన్ ఏ ఫేస్ టు ఫేస్ వర్చువల్ ప్రోగ్రామ్. So that's it from Bommalata for today. Be more of you. Thank you. అలాగే ఈ వీడియోని షేర్ చేయటం మర్చిపోకండి. ఎక్కడో ఒక స్ట్రగ్లింగ్ సోల్, ఒక బొమ్మలాట బటర్ఫ్లై ఎక్కడో స్టక్ అయి ఉండొచ్చు. కేవలం మీరు ఈ వీడియో మీ వాట్సాప్ గ్రూప్స్లోని, ఫేస్బుక్లోని, ట్విట్టర్లోని, సోషల్ మీడియా వేదికలు ఇలా షేర్ చేస్తే ఇట్ విల్ హెల్ప్ సంబడి హూ ఈజ్ వెయిటింగ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ.